డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో డబ్బులు తీసుకున్నానంటూ గండ్ర హరీష్ రెడ్డి తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ 29వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పుల్ల మహేష్ అన్నారు. 29వ వార్డులో బీఆర్ఎస్ నుండి బరిలోకి దిగిన గండ్ర హరీష్ రెడ్డి ఓడిపోతారనే తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే తాను 29వ వార్డు నుంచి పోటీకి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నా పేరు పుల్ల మహేష్, 29వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. నిన్న ఏదైతే మీడియా మిత్రులతోని మాట్లాడిన గండ్ర హరీష్ రెడ్డి గారు, అయ్యా దొర, మీరు ఈరోజు నేను ఒక పేదవాడినని చెప్పేసి ప్రజల దగ్గరికి వాళ్ళ హృదయాలకి వెళ్ళిపోతున్నానని నాపైన దుష్ప్రచారం చేస్తూ డబుల్ బెడ్రూమ్ విషయంలో డబ్బులు తీసుకున్నానంటూ దుష్ప్రచారం చేస్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది మీరు కావాల్సుకునే మేము ఎక్కడ ఓడిపోతామనే మీరు అనుకుంటూ నాపైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ మేము డబుల్ బెడ్రూమ్ విషయంలో ఎవరి దగ్గరనైనా డబ్బులు ఇట్లా వసూలు చేసేది ఉంటే బాజాప్తుగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఇదే 29వ వార్డు నుంచి వెళ్ళి పోటీలో కూడా ఉండనని నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏంటంటే మీరు డబ్బులతోనే రాజకీయాలు చేసుకుంటూ ఇక్కడ 29వ వార్డులోను మటను, మందు, చికెను పెట్టి జనాలను మభ్య పెడుతూ నైటు రాజకీయం మార్చాలని మీరు చూస్తున్నారు. 29వ వార్డు ప్రజలు వీళ్ళు అమాయకులు ఏం కాదు, మీరు చేస్తున్న ప్రతి ఒక్కటి చూస్తున్నారు. మీకు ఓటు ద్వారా బుద్ధి చెప్తారు. మీరు ఒక సైకిల్ మీద తిరుగుతున్న మీ తండ్రి గారు ఈరోజు 1000 కోట్లు ఎలా సంపాదించారో దొరగారు మీరు చెప్పాలి. హరీష్ రెడ్డి గారు, దయచేసి ఒకవేళ మీరు ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో మేము డబ్బులు తీసుకున్నట్టు మీరు నిరూపణ చేయగలిగితే నేను ఇక్కడే మా ముక్కు నేలకు రాకుతాను. లేకుంటే నిరూపణ చేయకపోతే మీరు ముక్కు నేలకు రాకాలని దొరగారు, హరీష్ రెడ్డి గారు, మా 29వ వార్డు ప్రజలు మీకు త్వరలోనే గుణపాఠం చెప్పబోతున్నారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. 29వ వార్డులోని పలువురు స్థానికులు మాట్లాడారు. తాము నిరుపేదలమని, ఎన్నో సంవత్సరాలుగా అద్దె ఇండ్లలో గడిపామని, తమకు డబుల్ బెడ్రూమ్ రావడానికి పుల్ల మహేష్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో మాట్లాడి తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించారని, తాము పుల్ల మహేష్ కు డబ్బులు ఇవ్వలేదన్నారు. అవన్నీ కావాల్సుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. నా పేరు కుర్రి మహేశ్వరి. మా ఆయన ఆటో డ్రైవర్, నాకు 2 బాబులు. మేము గత 20 సంవత్సరాల నుండి కిరాయి ఉంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, ఇవాళ వచ్చిందమ్మ మీకు నెంబరు మున్సిపల్ ఆఫీస్కి రండి అని అన్నారు. అనేసరికి మేము వెళ్ళేసరికి మీ పేరు లేదమ్మా, కొట్టేసి నైట్ అమ్మేసుకున్నారు వాళ్ళు అనేసి చెప్తే అందరం అక్కడ ధర్నా చేసి అందరం మందు డబ్బాలు కొనుక్కొని అందరం అక్కడ కూర్చొని వారం రోజులు ధర్నా చేస్తే మా దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మాకు న్యాయం చేస్తామమ్మా మీకని ధైర్యం చెప్పి మా దగ్గర ఉండి వాళ్ళు మాతో పాటు నైట్ అంతా అక్కడ కూర్చొని మహేష్ అన్న ఇట్లా వాళ్ళు అందరూ వచ్చి కూర్చొని మీకు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా ఇప్పిస్తాం రా మేము అనేసి మాకు ధైర్యం చెప్పి వాళ్ళు మాతో నుండి పేదవాళ్ళ కోసమే నేను పని చేస్తానని మహేష్ అన్న మాకు ధైర్యం ఇచ్చి అందరితో మాట్లాడి చేసి మాకు డబుల్ బెడ్రూమ్ పెట్టించిండు మహేష్ అన్న. గంట సత్తన్న దయాలనే మాకు ఈరోజు డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం, మహేష్ అన్ననే గెలిపించుకుంటామని ఈరోజు కాదు మేము సచ్చేదాకా కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం ఉంటాం. మేము ఖైరుద్దీన్, 29వ వార్డులో ఉంటున్నా నేను. మాది ఇక్కడ చేసే రూమ్ కూడా చిన్నపాటి స్టాల్ మాది. చాయ్ నడుపుకుంటే ఒక రూమ్లో 4 ఉంటాను, 2 పిల్లలు మేము. ఒకరోజు తమ్ముడు మహేష్ వచ్చి చూసిండు, అన్నగారు మీకు డబుల్ బెడ్రూమ్ నా వంతు నేను సాయం చేస్తా, డబుల్ బెడ్ ఇప్పిస్తా, మీరు ఒక్క రూమ్లో ఇబ్బంది పడతారు అని చెప్పని తమ్ముడు అంత సహకారంతో నాకు డబుల్ బెడ్ ఇచ్చిండు. ఎటువంటి పైసలు కానీ ఎటువంటి కూడా ఆశించకుండా నాకు న్యాయం చేసిండు. కాకపోతే ఏంటంటే తమ మీద వచ్చిన రూమాలు అవన్నీ వస్తే కొట్టిపడేసుకోరు, ఏం లేదు. తమ్ముడిని గెలిపించుకునే బాధ్యత మాది. 29వ వార్డు సుభాష్ కాలనీ నుండి గత 15 సంవత్సరాల నుండి ఉంటున్నాను. నాకు 2 ఆడపిల్లలు. నేను కూలి పని చేసుకొని ఉంటున్నాను. నాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. కాబట్టి నాకు డబుల్ బెడ్రూమ్ కావాలని నేను అప్లై చేసుకున్నాను. లిస్ట్లో పేరు వచ్చింది కానీ నాకు ఇల్లు రాలేదు. అప్పుడు మహేష్ అన్న దగ్గరికి వెళ్ళి, అన్న నాకు ఇట్లా సాయం కావాలి అని అంటే తప్పకుండా చేస్తా అని చెప్పేసి నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టి ఇవ్వడం జరిగింది. నా దగ్గర నుంచి ఎటువంటి రూపాయి ఆశించలేదు.